ఇక వ్యాధి రావడము, చైనా ఈ ప్రపంచ దేశాలతో పోరాడుతున్న సమయంలో భారతదేశం ఒక గొప్ప స్ట్రాటజీ ప్లాన్ చేసింది. ఏంటంటే ఈ సరిహద్దుల దాకా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడం. ఇక్కడ ఏమైపోయింది, ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక ఇంటర్నల్ పార్ట్ అనేది అయిపోయింది. ఇది చైనాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు నువ్వు కాశ్మీర్ అన్నావు, రేపు నువ్వు సియాచిన్ అని చెప్పి నా మీద యుద్ధానికి వచ్చి ఆ భాగాన్ని నువ్వు కబళించాలని చూస్తావు, కాబట్టి నేను రానివ్వను చెప్తుంది. సో ఇదంతా కూడా మీరు చూసారనుకోండి, హిమాలయాల్లో భారతదేశం వేస్తున్న ఎత్తుగడలు, అలాగే దానికి ఎదురుగా చైనా వేస్తున్న ఎత్తుగడలు, వీటి మధ్య ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇండియా ఇంకొక వైపు చైనా మీద దాడి మొదలుపెట్టింది. అది ఎట్లా అని చూస్తే, చైనా దేశంలోనే ఉండే పెద్ద పెద్ద కంపెనీలను అక్కడ నుంచి బయటికి తరలించడం. ఇది అమెరికా సహాయంతో భారతదేశం గత 3 నెలల్లో చేసింది. ఇది చైనా ఊహించలేదు. దగ్గర 1000 కంపెనీలను చైనా నుంచి బయటికి తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలంటే డైరెక్ట్గా భారతదేశంలోకే తీసుకురావాలి. అంటే హాంకాంగ్ అంత భూభాగాన్ని నేను ఇస్తానని చెప్పి భారతదేశం ఈ కంపెనీలకు ప్రపోజల్ పెట్టింది. ఇది చైనా ఊహించని ఒక పెద్ద దాడి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అబోట్ అని ఒక పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీ, దానిని వీళ్ళు సక్సెస్ఫుల్గా చైనా నుంచి ఇండియాలోకి తీసుకురాగలిగారు. అలాగే హ్యావ్లెట్ ప్యాకర్డ్ అని ఇంకొక కంప్యూటర్ దిగ్గజ సంస్థ, డెల్ అనే దిగ్గజ సంస్థలు, ఇవన్నీ కూడా చైనా నుంచి ఇవాళ భారతదేశానికి వచ్చేసాయి. సో ఇది చైనా తట్టుకోలేకపోతుంది. ఒకవైపు హిమాలయాల్లో ఈ గొడవలు జరుగుతూ ఉంటే, ఇక్కడ తన దేశంలోనే భారత అధికారులు తిరుగుతూ ఈ కంపెనీలంతా కూడా చైనా నుంచి బయటికి తీసుకువచ్చేస్తున్నారు. సో అలాగే అగ్రరాజ్యం అమెరికాతో వీళ్ళు చేసుకున్న సైనిక ఒప్పందాలు, ఇప్పుడు లీమో అంటారు, LEMOA, లీమో, బీకా అంటారు, BECA, బీకా, ఈ ఒప్పందాలంతా కూడా ఇండో పసిఫిక్ దేశాలకు అత్యంత కీలకము. అంటే భారతదేశం ఈ పసిఫిక్ దేశాలంతా కూడా కలుపుకుంటూ ఒక యుద్ధ ప్రతిపాదనను అమెరికాకు పెట్టింది. వాటి మధ్య వీళ్ళిద్దరికీ కూడా ఒక అగ్రిమెంట్ అనేది అయ్యింది. సో ఇప్పుడు ఇన్ని దేశాలతో భారతదేశం కలిసిపోతే చైనా పరిస్థితి ఏమిటి? అది అంటే పసిఫిక్ దేశాలు అన్నప్పుడు ఎన్ని శక్తిశాలి దేశాలు ఉంటాయి. అటు అమెరికా ఉంటుంది, జపాన్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఇన్ని దేశాలు కలిసినప్పుడు చైనాని వీళ్ళు ఒంటరి చేసేస్తారు. దీనికి అంతా కూడా ప్రథమ కారణం ఎవరు అంటే భారతదేశమే. తినే నా ప్రథమ శత్రువు, దీన్నైతే నేను వదలకూడదు అనేది చైనా ఆలోచన. కాబట్టి అదేం చేస్తుంది, వేరే మార్గం లేక హిమాలయాలను టార్గెట్గా చేసుకొని అక్కడ తన సైన్యాన్ని మోహరిస్తుంది. ఇక ఇంతకన్నా పెద్ద దెబ్బ అంటే ఈ క్రిమి వ్యాధి, దీనికి ప్రథమ కారణం చైనా. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్నాయి. ఇక ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది చైనాకు మంచి ఎయిలీనే అమెరికా స్వయంగా చెప్పింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు ఏం చెప్తుందంటే, తన ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారతదేశమే అతి ముఖ్యమైన మెంబర్ అని చెప్పి మొన్న అందులో చేర్చుకున్నారు. అంటే ఏంటి, ఈ వ్యాధికి సంబంధించిన పరిశోధనలు ఏదైతే చెయ్యాలో అందులో భారతదేశమే కీలకమైన పాత్రను ఇప్పుడు పోషించబోతుంది. సో ఎప్పుడైతే భారతదేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కలిసిందో, అది చైనా చేసిన తప్పులంతా కూడా ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతుంది. ఎందుకంటే ఇండియన్ సైంటిస్టులు దీన్ని వదిలిపెట్టారు. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచ స్థాయిలో చైనా చేసిన ఈ మోసాలు, ఈ అబద్ధాలు అన్నీ కూడా బయటపడిపోతాయి. సో ఇదంతా కూడా చైనాకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. ఇండియా 3-4 నెలల్లో ఇంత పెద్ద కుట్ర నా మీద పన్నిందా, ఈ దేశాన్ని నేను వదలను. సో ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఇండియా ఇన్వాల్వ్ అవ్వడము, చైనాని దెబ్బ కొట్టడం, ఇదే పనిగా జరగడం. ఇదంతా కూడా నరేంద్ర మోదీ వేసుకున్న ఒక మాస్టర్ ప్లాన్. ఎందుకంటే పాకిస్తాన్ని ప్రపంచ స్థాయిలో ఒక శత్రువు దేశంగా ఆయన అభివర్ణించగలిగారు. నెక్స్ట్ టార్గెట్ చైనా. ఇవి రెండే మన పక్కన ఉండి మనకు ఇబ్బంది కలిగించే దేశాలు. వీటిని వదలకూడదని నరేంద్ర మోదీ చాలా క్లియర్గా ఆయన ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా ఈ లాక్డౌన్ టైంలో, ఈ వ్యాధి ఈ స్థాయిలో సంక్రమిస్తున్న టైంలో ప్రపంచం అంతా కూడా దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ పనులన్నీ కూడా కామ్గా, అంటే చేప కింద నీరులాగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇది ఇప్పుడు చైనా తెలుసుకొని మే 5వ తారీఖు నుంచి మన మీద యుద్ధ ప్రతిపాదన అంటూ, దాడులు అంటూ మనల్ని బెదిరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి అమెరికా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, ఈ 4 దేశాలు కూడా చైనా మీద ఇంటర్నేషనల్ కోర్టులో ఒక కేసు పెట్టబోతున్నారు. పెట్టి మాకు ఇంత నష్టము జరిగింది, దీనికి కారణం చైనానే, అది ఎట్టి పరిస్థితుల్లో మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి, మేము చెప్పినట్టు దాన్ని శిక్షించాలని చెప్పి వీళ్ళు ఒత్తిడి తీసుకురాబోతున్నారు. మరి ఇంత ప్రాబ్లంలో చైనా ఉన్నప్పుడు, అంటే ఆర్థికంగానూ సమస్యలో ఉంది, తన సెక్యూరిటీ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే అమెరికా, రష్యా లాంటి దేశాలు దాని మీదకి గొడవకు దిగినప్పుడు అది ఏమీ చేయలేదు. ఇలా జరుగుతున్నప్పుడు భారతదేశం
భారతదేశము ఇంకా ఇంకా పెద్ద పెద్ద దెబ్బలు దాన్ని కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసారనుకోండి, హాంకాంగ్, తైవాన్, ఫిలిప్పైన్స్ ఈ దేశాలంతా కూడా భారతదేశం ఒకటి చేసేసింది. ఒకటి చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరూ కలిసి చైనాని ఎదిరిస్తున్నారు. సో ఇలా ప్రపంచం అంతా కూడా ఒకవైపు చైనా అనే ఒక దేశం, ఇంకొక వైపు ఏం చేయాలో తెలియడం లేదు. సో తన ప్రజలకు ప్రూవ్ చేయాలి, లేదు నేను ఇంకా కూడా శక్తివంతమైన దేశమే, కావాలంటే చూడండి ఆ భారతదేశం మీదే మేము యుద్ధము ప్రకటించి వాళ్ళని గెలిచి చైనా ఎంత శక్తివంతమైన దేశం ప్రూవ్ చేస్తామని చెప్పి ఈ పిచ్చి పనులన్నీ వరుసగా చేసుకుంటూ ఉంటుంది. మనం అనుకున్నట్టు వినాశకాలే విపరీత బుద్ధి అన్నప్పుడు ఇంత ప్రపంచాన్ని, ఇంత శక్తివంతమైన దేశాన్ని, ఇంత సూపర్ పవర్స్ను చైనా ఎదిరించగలదా? ఒక్క భారతదేశాన్ని ఎదిరించడమే దానికి కష్టము. అలాంటప్పుడు ఇటు హిమాలయాల్లోనూ, అటు సౌత్ చైనా సీలోను, ఇటు తన సొంత దేశంలోనే ఇంతమంది దాని మీద ఒక పోరాటాన్ని నడుపుతున్నప్పుడు ఈ సమస్యలో నుంచి అది ఎలా బయటపడుతుంది? ఎలాగా బయటపడలేదు. కాబట్టి దానికి ఒక అవుట్లెట్ లాగా తన బలాన్ని చూపించుకోవడానికి ఇప్పుడు ఇంత సైన్యాన్ని అది మోహరించి నేను శక్తివంతమైన దేశము, నేను శక్తివంతమైన దేశం చూడండి అని చెప్పి ప్రపంచానికి చూపించే ఒక పిచ్చి ఆలోచనలో చైనా ఉంది. సో ఇలాంటి ఒక పిచ్చి ఆలోచన అది తనని స్వయంగా నాశనం చేసుకోవడానికే దారి తీస్తుంది అనేది చైనా ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. భారతదేశం ఎప్పుడో రియలైజ్ అయిపోయింది. అందువల్లే శాంతియుతంగానే మనము దీనికి చర్చించి ఈ సమస్యలు తీర్చుకుందాము అని పదే పదే చెప్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు చైనాని వదిలే పరిస్థితే లేదు. కాబట్టి భవిష్యత్తులో చైనా పని అనేది అయిపోతుంది. అది ఆర్థికంగానూ అయిపోతుంది, ఇటు రాజకీయంగా కూడా దానికి భవిష్యత్తు అనేది ఉండదు. ఇది తెలిసే నరేంద్ర మోదీ ఇంత ఒక గొప్ప ప్లాన్ చేసి అది నీ 3 నెలల్లో అతను ఒక్కొక్క అడుగు ఆలోచించుకుంటూ ఇన్ని దేశాలను కలుపుకుంటూ వెళ్ళిపోయి, ఎందుకంటే ఏకంగా చూడండి ఇండో పసిఫిక్ దేశాలు అంటే చాలా చాలా పెద్ద దేశాలు, వాళ్ళందరూ కూడా భారతదేశంతోనే ఉన్నారు. వాళ్ళు మనతో ఒక వార్ అగ్రిమెంట్లను వేసుకోవడం అనేది ఇండియా సాధించిన గొప్ప విజయం. సో ఈ విజయాన్ని చైనా ఏ విధంగా కూడా తిప్పి కొట్టలేదు. అది మనల్ని ఎదిరించి యుద్ధం అనేది చెయ్యలేదు. అది తెలుసుకుంటే ఆ దేశానికి మంచిది, లేకపోతే ఆ దేశం భూస్థాపితం అయిపోవడం అనేది ఖాయం. జై హింద్.